వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనము రాఘవేంద్ర నగర్ ఎన్జిఓస్ కాలనీలో ఉన్నామండి. ఇక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు ఐలి కర్ణాకర్. ఓకే అండి, ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎన్ని ఇయర్స్ నుండి జరుగుతున్నారు సార్? గత 6 years నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులకు సంబంధించి అన్నదాన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ప్లేస్ లో గత 2 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాం అండి. ఇప్పుడు మీరే సార్ అన్నదాన దాత? అన్నదాత మేమే అండి. ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అండి? ప్రతిరోజు ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా గణపతి దేవునికి అన్ని రకాలు కూడా పూజలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నామండి. కల్చరల్ యాక్టివిటీస్ అవి ఏమైనా పిల్లలకి కోలాటాలు అవి ఉంటాయా సార్? ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం మేడం. పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్, పాటలు పాడించడము, డాన్సులు చేపించడము, అది కూడా ఏంటంటే దైవ భక్తి వచ్చినట్టుగా అండ్ సొసైటీకి మెసేజ్ పంపించే విధంగా మంచి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాం. ఇంకా ఫ్యూచర్ లో ప్లాన్స్ ఉన్నాయా సార్ ఏమైనా? అంటే ఇంకా డెవలప్ చేయాలి మండపాన్ని, ఇంకా అన్నదాన కార్యక్రమాల్లో గానీ, ఇంకా పూజా కార్యక్రమాల్లో గానీ ఇంకా డెవలప్ ఉండాలని ఏమన్నా ఆలోచన ఉందా? ఉన్నది మేడం. యాక్చువల్గా మాకు కమిటీ ఉంది. ఈ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ పెద్దలందరినీ కలుపుకొని మళ్ళీ వచ్చే సంవత్సరానికి సంబంధించిన ప్లానింగ్ కూడా ఈ సంవత్సరమే చేసుకుంటూ తప్పకుండా మంచి కార్యక్రమాలు అన్నింటినీ చేసి ముందుకు తీసుకుపోవాలనేటువంటిది ఇది ఇక్కడి వరకే. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ 300-400 మందికి భోజనం పెట్టిస్తున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఒక 1000 మందికైనా భోజనం పెట్టించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నాం. దాంతోపాటు యాక్టివిటీస్ పరంగా కూడా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ప్లస్ పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా కొంచెం పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. సార్ ఇది కాలేజ్ వచ్చేసి మీది రామప్ప కాలేజ్ కదా సార్? అవును మేడం. ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలో ఇదంతా టీమ్ మీ కాలేజ్ నుండి పాల్గొంటున్నారు? అవును మేడం. ఇక్కడ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి మా విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల సపోర్ట్ తోని మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. కొన్ని వేల మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి మా కళాశాల ఇటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొంటాం. బయట జరిగేటువంటి సొసైటీలో జరిగేటువంటి చాలా సామాజిక కార్యక్రమాలలో కూడా మా విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ముందుంటారు. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు తేజస్వి. మీరు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎన్ని ఇయర్స్ నుండి పాల్గొంటున్నారని? మేము గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామండి. ఇక్కడ పూజా కార్యక్రమం మార్నింగ్ ఈవినింగ్ ఎలా ఉంటాయి? ఏమేమి పూజలు చేస్తారు? ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ అయ్యగారు రావడం జరుగుతుంది. పూజలు అంటే సరస్వతి పూజ చేయించడం జరుగుతుంది అండి. దాంతో పాటు పిల్లలకు పుస్తకాలను పంచుతాము. గణనాథుని ఆశీస్సులతో వాళ్ళు మంచి విద్యార్థులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో కాళ్ళు పెద్దలు ఎప్పటికీ పిల్లలకు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. కుంకుమ పూజ చేస్తాము. కాలనీలో ఉన్న అందరు లేడీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ చాలా యాక్టివ్ గా మంగళహారతి పాటలు కానీ అన్ని వాళ్ళే సొంతంగా పాడడం జరుగుతుంది. మార్నింగ్ లేవగానే మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మైక్ లో చాలా పండుగ వాతావరణము మళ్ళీ భక్తి శ్రద్ధలతోటి బాగా చేస్తున్నారు. ఈ దేవుడికి ప్రసాదాలు ఎలా పెడతారు మేడం? పూజల్లో వచ్చిన ప్రతి ఒక్కరు తీసుకురావడం జరుగుతుంది. ఒక్కరే కాకుండా ప్రతి ఒక్కరు చాలా వెరైటీస్ తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.